క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్య సప్రసాద ఆరాధనలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రత్యేకంగా సమర్పిస్తూ ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం, ఆర్సీపురం విచారణ, జోసెఫ్ అలెగ్జాండర్ పీటర్, ఎలిజబెత్ జోసెఫ్ జేవియర్ పీటర్, యాంథోనీ పీటర్, సాధనా పీటర్, సాంబ ఏంజలీనా, సాంబ శివ, సాంబ అరుష్, సాంబ అర్ణవ్, అలెన్ పీటర్, ఆద్యన్ పీటర్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు కుటుంబంలో మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని యేసు తిరుహృదయం పేరట ఈ ఆరాధనను సమర్పిస్తున్నారు. మరియ తల్లి పునీత జోజప్ప గార్ల ద్వారా దేవునికి కృతజ్ఞతగా పరిశుద్ధ దివ్య సప్రసాద ఆరాధనను ఆడపాక, గోషే, కందవల్లి, వనపర్ల, దమ్మలపాటి కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా ఈ ఆరాధనను సమర్పిస్తున్నారు. ఆరాధించేదం దేవాది దేవుని, రండి కీర్తించేదం రాజాది రాజుని, చేతులన్ పైకి లేపి శిరములు వంచి స్తుతించి పొగడేదం క్రీస్తు రాజుని. హల్లెలూయా, 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 వ్యాధులన్ బాధలన్ చేయించుటకు ప్రభువును స్తుతించేదం వ్యాధులన్ బాధలన్ జయించుటకు ప్రభువును స్తుతించేదం బంధనములను ఛేదింప ప్రభువును పొగడెదము బంధనములను ఛేదింప ప్రభువును పొగడెదము హల్లెలూయా, హల్లెలూయా,
ఎరికో గోడలు క్రూలద్రోయా ప్రభువును స్తుతించేదం. ఎరికో గోడలు క్రూలద్రోయా ప్రభువును స్తుతించేదం. ఎర్ర సముద్రము దాటుటకు ప్రభువును పొగడెదము. ఎర్ర సముద్రము దాటుటకు ప్రభువును పొగడెదము. హల్లెలూయా 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 నిత్య స్తుతికి పాత్రమైన దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మనకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఇప్పుడును మరిప్పుడును సదాకాలం కలుగునుగాక. నిత్య స్తుతికి పాత్రమైన దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మనకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం కలుగునుగాక. నిత్య స్తుతికి పాత్రమైన దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు
స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మనకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు లోకముని ఎంతగానో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి పంపి లోకమును రక్షించి ఉన్నారని యోహాను శుభవార్త 3వ అధ్యాయం 16వ వచనం వాక్యము సెలవిస్తుంది. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మన పాపాత్మలైనప్పటికీ మన పాపముల యొక్క ప్రోక్షణ కోసము తన రక్తాన్ని ఆ శిలువలో చిందించి దారపోసి ప్రాణత్యాగము చేసిన ప్రాణనాథుడు, ప్రేమనాథుడు, ఆ కరుణామయుడు దివ్య సప్రసాద రూపములో మన మధ్యలోకి వేం చేసి ఉన్నారు. కావున ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ధ్యాన వడకముల మన ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుణ్ణి మానవుడు ఎప్పుడు కూడా అన్వేషిస్తూనే ఉంటున్నాడు. ఈ అన్వేషణలో భాగంగా తను ఎన్నో కష్టాలను, బాధలను, శ్రమలను అనుభవించాలి. అంత ఆషామాసిగా ఆ ప్రభువు మనకు దొరకడు. ఆయన దగ్గరలో ఉన్నప్పుడు, ఆయన మనకు సమీపముగా ఉన్నప్పుడు పూర్ణ హృదయముతో వెతికితే ఆయన మనకు దొరుకుతాడు. ఆయనను కాంక్షించవచ్చు, ఆయన కనుగొనవచ్చు. ప్రియ సహోదరి సహోదరుల, ఆ కరుణామయుడు, ప్రేమామయుడు అందరికీ అన్ని చోట్ల, అన్ని సమయాలలో, అన్ని స్థలాలలో దర్శనమిచ్చుటకు సిద్ధముగా ఉన్నాడు. కావున ఈ యొక్క మొదటి శుక్రవారం రోజున యేసు తిరుహృదయానికి సమర్పించుకుంటూ మనం ప్రార్థించుదాం. మన హృదయాలను, మన కుటుంబాలను, మన శ్రీసభను, మన బిడ్డలను ప్రభువుకు సమర్పించుకుందాం, ప్రార్థించుదాం. ఈ మొదటి శుక్రవారం రోజున ఆ యేసు తిరుహృదయానికి మనల్ని మనం సమర్పించుకొని సంపూర్ణముగా, ప్రేమపూర్వకముగా, హృదయపూర్వకముగా సమర్పించుకున్నప్పుడు ఆ ప్రభు తన హేరాళమైన కృపను మనందరిపైన కురిపిస్తాడన్న సత్యాన్ని తెలుసుకొని ఈ యొక్క ఆరాధనలో ఆ ప్రభువును మనసారా స్తుతించుదాం, ఆరాధించుదాం, మహిమపరచుదాం. ఆ కరుణామయుడు మనందరిపైన తన హేరాళమైన కృపను కురిపించి ఉన్నారు. గడచిన కాలమంతా కూడా కాచి కాపాడినందుకు ఆయన కృపా కటాక్షము కొరకు హృదయాంతరంగముల నుంచి ఆ ప్రభువునకు స్తోత్రము చెల్లించుకున్నాం. అందరి చేతుల పైకెత్తి ఆ ప్రభువును స్తుతించుదాం, ఆరాధించుదాం. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా మహిమ, యేసువా మహిమ, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన, యేసువా ఘనత. యేసువా ఘనత. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి మహిమ, తండ్రి మహిమ, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, తండ్రి ఘనత. తండ్రి ఘనత. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా మహిమ, ఆత్మదేవా మహిమ, ఆత్మదేవ ఆరాధన, ఆత్మదేవా ఆరాధన, ఆత్మదేవ
ఘనత. ఆత్మదేవా ఘనత. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. త్రియేక దేవా వందనం. త్రియేక దేవా వందనం. త్రియేక దేవా స్తోత్రం. త్రియేక దేవా స్తోత్రం. త్రియేక దేవా మహిమ. త్రియేక దేవా మహిమ. త్రియేక దేవా ఆరాధన. త్రియేక దేవా ఆరాధన. త్రియేక దేవా ఘనత. త్రియేక దేవా ఘనత. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, కీర్తన 34 కీర్తనకారుడు పలికిన విధముగా 34:18 వచనం, వేదన వలన గుండెలను పగిలిన వారికి ఆయన చేరువలోనే ఉన్నాడు. భారముచే అలసి సొలసిన సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని వసగుతానని ప్రభు వాగ్దానము చేసి ఉన్నాడు. ఆ వాగ్దానము చేసిన ప్రభువు దివ్య సప్రసాద రూపంలో మన మధ్యకు వేం చేసి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, 2004వ సంవత్సరములో దైవ పిలుపును అందుకొని నేను గురు విద్యాలయమునకు ప్రవేశించినప్పుడు నా తల్లిదండ్రులకు నేను గురు విద్యార్థిగా ఉంటూ గురువు చదువుకోవటము, గురువుగా అభిషక్తుడు అవటానికి ఇష్టము లేదు. వారి చిత్తాన్ని వ్యతిరేకించి నేను జీవన చిత్తముగా భావించి పాలిటెక్నిక్ చదివిన నేను గురువుగా అభిషక్తిని పొందాలని ఆశగొని ఉన్న సమయములో నేను తర్ఫీదు సమయములో మొదటి 2 సంవత్సరములు నా తల్లిదండ్రులు నాతో మాట్లాడలేదు. 3వ సంవత్సరములో ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించే ముందు మా తండ్రి అభిషేకం, నేను రోడ్డు మీద ఉండి బస్సు కోసము ఎదురు చూస్తున్నప్పుడు నాన్నగారు వచ్చి 300 రూపాయలు ఇచ్చి, నాయనా మంచిగా చదువుకొని మంచి గురువుగా అభిషక్తుడు కమ్మని చివరి మాటలు పలికి ఉన్నాడు. 1 నెల తర్వాత నీకు ఎంఓ ద్వారా 500 పంపిస్తామని చెప్పి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, 1 నెల తర్వాత నాకు టెలిగ్రామ్ వచ్చింది. నాన్నకు బాగలేదు, ఆసుపత్రిలో, కడప పెద్ద ఆసుపత్రిలో ఉన్నారని టెలిగ్రామ్ వచ్చింది. నేను నమ్మలేదు ఆ విషయము. నాన్న మంచి ఆరోగ్యముగా ఉన్నారు. మా డైరెక్టర్ గారిని అడిగి బయటికి వచ్చి ఫోన్ చేసి తిరిగి వెళ్ళిన తర్వాత నిజమే అనిపించింది. నేను ప్రయాణమై ఇంటికి వస్తున్నాను. ఆ వస్తున్న సమయంలో తిరుపతిలో ఉన్నారు. మళ్ళీ 3వ రోజు, 3 రోజుల పాటు ప్రాణముతో పోరాడి 3వ రోజు తిరుపతి రియా ఆసుపత్రిలో చనిపోయి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదర, అలాంటి సమయంలో ఈ దరిద్రుడు ప్రభువుకు మొరపెట్టగా ఆ ప్రభువు మొర ఆలకించి ఉన్నాడు అని అదే కీర్తన 34:6 వచనం పలుకుతున్నాడు. ఈ ప్రభు అన్వేషించటంలో నీకు నాకు ఎన్నో కష్టాలు, బాధలు, శ్రమలు వస్తాయి ప్రియ సహోదరి సహోదరుడా. కానీ మనము వాటిని అన్నిటినీ ఓర్పుతో సహనముతో అధిగమించినప్పుడు ఆ ప్రభువు నీకు నాకు దర్శనమవుతాడు. ఈ విధముగా
గురు విద్యాలయంలో గురువుగా తరబేదు పొందుకున్న సమయంలో ఎన్నో బాధలు, తల్లికి అనారోగ్యము. నేను ఇంటికి వచ్చినప్పుడల్లా సెలవు దినాలలో పనికి వెళ్ళి ఆ సంపాదించుకున్నటువంటి డబ్బులతో ఛార్జీలు పెట్టుకుని వెళ్ళావని. ఒకసారి ప్రియ సహోదరి సహోదరులారా, నా దగ్గర 23 రూపాయలు ఉన్నాయి. సెమినరీ తిరిగి వెళ్ళడానికి మొదటి 2 సంవత్సరాలలో ఎన్నో ఇబ్బందులు పడ్డాను. ఆ 27 రూపాయలతో చాలా కష్టంగా ఉన్న సమయంలో 2 వ్యక్తులను అడిగినప్పుడు మా దగ్గర లేదు అని చెప్పి ఉన్నారు. నేను కడపకి వెళ్ళాను. వెళ్ళేసరికి నా దగ్గర 5 రూపాయలు ఉంది. అక్కడి నుంచి మదనపల్లికి వెళ్ళాలి, 72 రూపాయలు ఛార్జ్ అవుతుంది. నా దగ్గర లేదు. నా స్నేహితుడు ఆశీర్వాదము. నేను వెళ్ళి వాళ్ళ ఇంటికి ఈ విధంగా జరుగుతుంది అని అన్నప్పుడు, నువ్వు భయపడవలవద్దు ప్రభు, నేను నీకు అండగా ఉంటానని నన్ను సెమినరీకి తీసుకువెళ్ళాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మార్గాలు ఎన్నో ఉంటాయి. ఆయన పైన తృష్ణ, కోరిక, ఆశ ఉన్నప్పుడు, మన హృదయంలో ఆయనకు స్థానం ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు పలు విధాలుగా మనకు ఆయన తోడ్పాటును, ప్రేమను, సహాయాన్ని అందిస్తూ ఉంటాడు. కానీ మన దృష్టి, మన శ్రద్ధ, మన ఏకాగ్రత ఆ ప్రభువు పైన నిలిపినప్పుడు ఆయనే మనలను హక్కున చేర్చుకుంటాడు. ఎన్నోసార్లు ఈ విధముగా మోకరించి ఆ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకున్న సమయంలో, నేను ఆపదలో ఉన్న సమయంలో ఆ ప్రభు నా ప్రార్థనను ఆలకించి, భారము చేయాల్సి సొలసిన సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని నొసగుతాను అని పలికిన ప్రభు మత్తయి శుభవార్త 11:28లో వాగ్దానం చేసి ఉన్నాడు. ఆ వాగ్దానాల ప్రకారం మనం జీవించినప్పుడు తప్పకుండా ఆ ప్రభు యొక్క కరుణ, కటాక్షము, ప్రేమను మనందరం కూడా చూస్తాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ విధంగా నా జీవితంలో ఆ ప్రభు నన్ను అభిషేకించి ఉన్నాడు. ఇక గురుత్వాన్ని గొప్ప వరముగా దయచేసి ఉన్నారు. అటు తర్వాత వెనుక చూడకుండా ఆ ప్రభువునే అంటిపెట్టుకొని ఈరోజు మోకరించి యొక్క ఆరాధనలో, ఈ యొక్క దివ్య బలి పూజలు నేను పాల్గొంటున్నాను, ప్రార్థనలు చేస్తున్నాను, సమర్పిస్తున్నానంటే ఆయన కరుణ. కాబట్టి దానికి కృతజ్ఞతగా మనందరం కలిసి, ఓ ప్రభువా మీకే ఆరాధన, ఓ ప్రేమరాజా నీకే స్తుతి, నీకే వందనము అని నాతో పాటు ఆ ప్రభువుని ఈ యొక్క పాట ద్వారా వేడుకుంటూ స్తుతులు, స్తోత్రములు, వందనములు సమర్పించుకుందాం. యేసునాథనికే వందనం, నీకే స్తోత్రం ఆరాధన. యేసునాథనికే వందనం, మీకే స్తోత్రం ఆరాధన. యేసునాథనికే వందనం, నీకే స్తోత్రం ఆరాధన. యేసునాథనికే వందనం, మీకే స్తోత్రం ఆరాధన. యేసునాథనికే వందనం, నీకే స్తోత్రం
ఆరాధన యేసునామానికి వందనం, నీకే స్తోత్రం ఆరాధన. యేసునాథ నీకే వందనం, నీకే స్తోత్రం ఆరాధన. యేసునామానికి వందనం, నీకే స్తోత్రం ఆరాధన. ఆరాధన 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 యేసునాథ నీకే ఆరాధన. ఆరాధన 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 యేసునాథ నీకే ఆరాధన. ఆరాధన 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 యేసునాథ నీకే ఆరాధన. ఆరాధన 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 యేసునాథునికే ఆరాధన. ప్రేమరాజనికి వందనం, నీకే స్తోత్రం ఆరాధన. రాజానికే వందనం, నీకే స్తోత్రం ఆరాధన. ప్రేమరాజనికి వందనం, నీకే స్తోత్రం ఆరాధన. ప్రేమరాజానికే వందనం, నీకే స్తోత్రం ఆరాధన. ప్రేమరాజనికే 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 వందనం, నీకే స్తోత్రం ఆరాధన. ఆరాధన 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 ప్రేమరాజనికే 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 ఆరాధన. మంచి కాపరి నీకే వందనం, నీకే స్తోత్రం, నీకే ఆరాధన. మంచి కాపరి నీకే వందనం, నీకే స్తోత్రం ఆరాధన. మంచి కాపరి నీకే వందనం, నీకే స్తోత్రం ఆరాధన. మంచి కాపరి నీకే వందనం, నీకే స్తోత్రం
కాపరి నీకే వందనం, నీకే స్తోత్రం ఆరాధన. మంచి కాపరి నీకే వందనం, నీకే స్తోత్రం ఆరాధన. మంచి కాపరి నీకే నీకే స్తోత్రం ఆరాధన. మంచి కాపరి నీకే వందనం, నీకే స్తోత్రం ఆరాధన. మంచి కాపరి నీకే వందనం, నీకే స్తోత్రం ఆరాధన. ఆరాధన ఆరాధన ఆరాధన. మంచి కాపరి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన ఆరాధన. మంచి కాపరి నీకే ఆరాధన 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 ఆరాధన. మంచి కాపరి నీకే ఆరాధన. ద్రాక్షవల్లి నీకే వందనం, నీకే స్తోత్రం, నీకే ఆరాధన. ఏ రమ్మ అయితే ద్రాక్షలు అంటి పెట్టుకుని ఉంటుందో అధికముగా ఫలించునని వాక్యం సెలవు. మన ప్రభు ఎల్లప్పుడూ కూడా అంటి పెట్టుకుని ఉన్నాడు. ద్రాక్షవల్లి నీకే వందనం, నీకే స్తోత్రం ఆరాధన. 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 ద్రాక్షవల్లి నీకే నీకే స్తోత్రం ఆరాధన. ద్రాక్షవల్లి నీకే వందనం, నీకే స్తోత్రం ఆరాధన. ద్రాక్షవల్లి నీకే వందనం, నీకే స్తోత్రం ఆరాధన. ఆరాధన ఆరాధన ఆరాధన. ద్రాక్షవల్లి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన ఆరాధన. ద్రాక్షవల్లి నీకే ఆరాధన. దైవతనయ నీకే వందనం, నీకే స్తోత్రం, నీకే ఆరాధన. దైవతనయ నీకే వందనం, నీకే స్తోత్రం ఆరాధన.
దైవతనయ్యా నీకే వందనం, నీకే స్తోత్రం ఆరాధన దైవతనయ్యా నీకే వందనం, నీకే స్తోత్రం ఆరాధన దైవతనయ్యా నీకే వందనం, నీకే స్తోత్రం ఆరాధన దైవతనయా నీకే వందనం, నీకే స్తోత్రం ఆరాధన దైవతనయ్యా నీకే వందనం, నీకే స్తోత్రం ఆరాధన దైవతనయా నీకే వందనం, నీకే స్తోత్రం ఆరాధన దైవతనయ్యా నీకే వందనం, నీకే స్తోత్రం ఆరాధన 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 దైవతనయ్యా నీకే ఆరాధన 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 దైవతనయా నీకే ఆరాధన కొద్దిసేపు మౌనంగా నిశ్శబ్దముగా ప్రభు దివస ప్రసాదర్పులు వేయించేసిన ప్రభువు ఆత్మీయ కనులు తెరచి మన సర్వేంద్రియాలను ఆ ప్రభువుకు మరించి కొద్దిసేపు మౌనంగా ఉంటూ తదేకముగా ఆ ప్రభువు సందేశాన్ని ఆలకించుదాం. అల్పము మేఘానికే వందనం, నీకే స్తోత్రం ఆరాధన అల్పముగా నీవే వందనం, నీకే స్తోత్రం ఆరాధన అల్పము మేఘానికే వందనం, నీకే స్తోత్రం ఆరాధన అల్పముగా నీకే వందనం, నీకే స్తోత్రం ఆరాధన ఆల్ఫా ఒమేగా నీకే వందనం, నీకే స్తోత్రం ఆరాధన అల్పముగా నీకే వందనం, నీకే స్తోత్రం ఆరాధన ఆల్ఫా ఒమేగా నీకే వందనం, నీకే స్తోత్రం ఆరాధన అల్పముగా నీకే వందనం, నీకే స్తోత్రం ఆరాధన 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 ఆల్ఫా ఒమేగా నీకే ఆరాధన 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 అల్పముగా నీకే ఆరాధన 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 ఆల్ఫా ఒమేగా 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 నీకే ఆరాధన
ప్రియ సహోదరి సహోదరులారా, మనకు చేసిన మేలులకు నా ప్రభువుకు వందనములు సమర్పించాం, స్తోత్రములు సమర్పించాం, ఆరాధనలు సమర్పించాం. ఈ గడియలు నిశ్శబ్దముగా ఉంటూ ఏలియాతో మాట్లాడిన ప్రభువు, సమూయేలు ప్రవక్తతో మాట్లాడిన ప్రభువు, ఆదాముతో ఓయి నీ ఎక్కడ ఉన్నావు అని మాట్లాడిన ప్రభువు, తన కుమారుని రూపములో దివ్య సప్రసాద రూపములో మన మధ్య ఉన్నాడు. కావున ఈయన నా ప్రియమైన కుమారుడు, నేను ఇతను చూసి ఆనందించుచున్నాను, ఇతనిని ఆలకింపుడు అని దివ్యవాణి ఆకాశము నుండి ప్రభువు దివ్యరూపధారణ రోజున మరియు దివస జ్ఞానస్నానం పొందుకున్న రోజున 2 సార్లు ఆ దివ్యవాణి వెలువడించింది. మనం కూడా కొద్దిసేపు మౌనంగా ఉంటూ ఆ ప్రభు యొక్క సందేశాన్ని, మాటలను శ్రద్ధతో ఆలోచించుతా. ఓ ప్రభువా, మత్తయి శుభవార్త 7వ అధ్యాయం 7వ వచనంలో మీరు పలుకుతున్నారు, వెదకుడు దొరకను, అడుగుడు వసగబడును, తట్టుడు తెరవబడును, వెదకిన ప్రతి వానికి దొరుకును అని పలికిన క్రీస్తు ప్రభువా, మేము నిన్ను అన్వేషించుటలో, నిన్ను వెతుకుటలో అలసట చెందక మిమ్మల్ని కనుగొనుటకు, మీ సందేశానుసారంగా మేము జీవించి మిమ్మల్ని లోకమునకు ప్రకటించుటకు కావలసిన అనుగ్రహముల కోసము ఇప్పుడు మేము ప్రార్థిస్తున్నాము. ఓ దివ్య సప్రసాదనాథుడా, మా ప్రార్థనను దయతో ఆలకించండి. మా కుటుంబాలను, మా బిడ్డలను, మా సంఘాలను, మా ఆంధ్ర శ్రీ సభను, విశ్వ కథోలిక శ్రీ సభను, క్రైస్తవ విశ్వాసులంతా కూడా ఈ యొక్క జూబిలీ సంవత్సరములో నిన్ను కనుగొనటానికి అందరం కలిసి ఈ యొక్క విశ్వాస యాత్రల చేస్తుండగా ప్రభువా, నిన్ను అందరిలోనూ కనుగొనటానికి కావలసిన అనుగ్రహాలు మా అందరిపైన కురిపించమని నీ యొక్క పవిత్రాత్మ ఫలాలతోటి అభిషేకించమని ప్రార్థిస్తూ ఉన్నాను. మిమ్మల్ని హృదయపూర్వకంగా కనుగొనటానికి నీ ఆశీర్వాదం మా అందరిపైన కురిపించండి ప్రభువు. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నాటికి కావలసిన మానము మాకు నేటికి అనుగ్రహింపు. మా యొక్క అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము.
వంచుడి వినయము తోడ నీ మహాద్భుత వరవాహినికి శిరములు వంచుడి వినయము తోడ నూతన ఆరాధన ప్రశ్వలింప గుప్తము నీదు పాత పొందము పంచేంద్రియములు గ్రహించగల్గున విశ్వాసమేగా దైవ రహస్యం శిరములు వంచుడి వినయము తోడా పరమపితామా పాలక జయము జయము రక్షక యేసువునకు పరమ పవిత్రం స్పిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కల్గుదున్ శిరములు వంచుడు వినయము తోడా పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమనిచ్చితిరి. ఇందులో మాధుర్యము నిండి ఉన్నది. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రయమానము ద్వారా మీ పాటల జ్ఞాపక చిహ్నమును మా కోసంగా చిత్తగించితిరి. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చూడను. యుగ యుగములో జీవించు పాలన చేయన వారు మాకు అనుగ్రహించండి. కార్యముల్ స్తుతి మహిమా ప్రభు స్తుతి మహిమా 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 నా హృదయం నిన్నే స్తుతించుచున్నది చేసినావు నీవు గొప్ప కార్యముల్